పక్క ఎంతమంది నిండిపోయినారు చూడండి. వర్తవర్మ నన్ను గుర్తుపడుతూ అమ్ముతున్నావు, నేను వీడియోలు తీస్తున్నా. యువతలు చూడండి, ఫారెన్ గుంటలు కూడా పోయి ఎగరుతా ఉన్నాయి వాళ్ళతో పాటు. క్యూట్గా వచ్చింది అక్క, మీకే వచ్చింది, మీరు కూడా పోయి ఎగరుతా ఉన్నారు. ఎగరక్క, నువ్వు కూడా ఎగరు, ఎక్కద్దు అసలుకి, ఎగురు, ఎంత కావాలంటే అంత ఎగురు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైడ్. ప్రజెంట్ నేనైతే ఉన్న ఫుకెట్లోని పటాంగ్ బీచ్లో. సో నైట్ ఇక్కడ ఆల్మోస్ట్ 12 అవుతుంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా 12 గంటలకు ఎలా ఉంటుందని చెప్పేసి. చలో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం, సరేనా? వివచ్చంగా ఉంటుంది నైట్ ఇక్కడ 12 గంటలకి. లోపలికి అయితే వెళ్తానా, వచ్చేనా లోపలికి. ఇక్కడి నుంచి మొత్తం మామూలుగా ఉండదు. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 దాటింది, జస్ట్ 12 దాటింది. మీకు చూపిస్తున్నా ఎట్లుంటుందని చెప్పేసి. ఆడ చూడండి, షుగర్ క్లబ్ అని చెప్పింది కదా, అది ఆన్లైన్లో మొత్తం సెర్చ్ చేసి అదే కనిపించింది. ఎక్కువ దానికి వెళ్తారంట జనాలు, షుగర్ క్లబ్కి. ఇక్కడ మొత్తం మనకి ఫ్రీలాన్సర్స్ వాళ్ళందరూ ఉన్నారు, అవన్నీ చూసుకోవాలి. వాటి గన్నులు తెచ్చేసుకోండి, గన్నులు అట్లా కావాలంటే ఆడుకోండి. బీభత్సం అసలుకి. జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారు, ఒకరో ఇద్దరు కాదు, ఫుల్గా నిండిపోయినారు. అన్లిమిటెడ్ మిడ్ నైట్ 900కి అంటిల్ 1 వరకు 9 గంటల వరకు ఉండొచ్చు అంటున్నారు. చలో లోపలికి అయితే వెళ్దాం. ఇక బీభత్సం అసలుకి. నైటా మజాకా అసలుకి మామూలుగా లేదు, జనాలు నిండిపోయినారు అసలుకి. ఒకరు ఇద్దరు కలిసి. అక్కడ రష్యన్స్ కావాలంటే అక్క పిలుస్తుంది, రష్యన్స్ కావాలంటే వెళ్ళండి. రష్యన్స్ మామూలుగా ఉండదు, గోల గోల. ఎక్కడొచ్చినా రష్యన్స్ మాత్రం పాపులర్, ఎందుకంటే ఇండియన్స్కి బాగా ఇష్టం కదా, అందుకని చెప్పేసి రష్యన్స్కి మాత్రం పాపులరు. వాచ్ పడతా ఎంగుతున్నాడు మ్యూజిక్, అసలు బీభత్సం. ఏరా 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 ఏరా. అక్కడ చూడండి ఎట్లుందో. ఇది కొత్తగా ఓపెన్ చేసినని చెప్పినారు కదా, ఇదే అనుకుంటా కొత్తగా ఓపెన్ చేసింది. బీభత్సంగా ఉంది మ్యూజిక్ మాత్రం. దమ్మ 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 దమ్మను ఏం చేస్తున్నాడు. అబ్బాయిల షో అంట, మెంచో రండి. ఎంతమంది ఇచ్చుకున్నారు చూడు అబ్బాయిల షోకి. వీళ్ళందరూ ఇచ్చేస్తారేమో కానండి రా. అబ్బాయిలు అట్లుంటారా, ఇక్కడ మాట వెళ్ళారా. ఇల్యూజన్స్ కట్టపోతాం కదా, వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ డాన్సింగ్ పబ్ అది. మీరు వెళ్తే ఖచ్చితంగా ఇల్యూజన్స్ అయితే ట్రై చేయండి. మనం కూడా కొంచెం తర్వాత వెళ్దాం, ఫ్రీ ఎంట్రీ దానికి, డబ్బులేం కట్టకండి. డైరెక్ట్గా అక్కడ వెళ్తున్నారు కదా, అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోండి లిఫ్ట్లో, డబ్బులేం కట్టకండి. ఇది ఇల్యూజన్స్ స్టోరీ. వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ అది. బీభత్సంగా ఉంటుంది ఇల్యూజన్స్ మాత్రం. లోపల మొత్తం డాన్సింగ్ పబ్ అది, ఒక రేంజ్ మామూలుగా ఉండదు. అక్కడ కూడా చూడండి మా ఎగిరేస్తున్నారు, బీభత్సంగా ఎగరుతున్నారు లోపల. స్టార్ట్ అయినారు గోల. ముసలోడు కూడా చూడండి, ముసలోడే కానీ మహానుభావుడు. లోపల చాలా మంది ముసలోళ్ళని చూపిస్తా మీకు, పోయే కొద్దికి నిండిపోతారు అసలుకి, మామూలుగా ఉండరు గొడవ. అక్కడ చూడండి తాత ఏం చేస్తున్నాడు. కాంతా కానీ తాతనా మజాకనా, బీభత్సంగా ఉండాలా. రా అక్కడ చూడండి, అందరూ ఫ్రీలాన్సర్సే, వాళ్ళంతా తీసుకున్నారు కదా, మొత్తం ఫ్రీలాన్సర్సే. చలో వెళ్దాం. ఇది కొంచెం బాగుంది, పద్ధతిగా ఉంది, ఎగురుకుంటా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. లైవ్ మ్యూజిక్ మీకు నచ్చితే దీనికి రండి. దీని పేరు మినిమం 2 GB అంట, అది దాని పేరు. చలో వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. మనలో మాట్లాడుకుంటున్నారు బిజినెస్ మొత్తం వ్యాపారమే. ఇక్కడ వ్యాపారం మొత్తం వ్యాపారమే జరుగుతుంది. అక్కడ చూడండి, ఇది బాగుంటుంది అన్నిటికన్నా. మంచి
ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ కోడ్ వల్ల ఫేమస్ అది. మామూలుగా అట్లా అంత ఫేమస్ ఏం కాదు, ఆ డ్రెస్ కోడ్ వల్లనే. అది కైండ్ ఆఫ్ స్కూల్ డ్రెస్ కోడ్ అది, దాని ద్వారా అది ఫేమస్ స్కూల్ డ్రెస్ కోడ్ వల్ల. బాగుంది కదా. చూడండి ఎంతమంది, ఒక్కరో ఇద్దరు కాదు, నిండిపోయినారు జనాలకి అసలుకైతే. బీభత్సం. వర్త్ అన్నట్టే ఈ లొకేషన్లో మాత్రం. నైట్ 12 తర్వాత పొకెట్ ఈ రేంజ్గా ఉండేది, దాంతకుముందు ఈ రేంజ్ అయితే ఉండదు. చలో 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 చలో, ఇంకా వెళ్దాం, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి. మనోడు చూడండి వ్యాపారాలు కలుపుకుంటా ఉన్నాడు. తాతాగాళ్ళకే మజాక ఈడ, ఫుల్ తాతాగాళ్ళకే. ఇది వేరే డ్రెస్ కోడ్. మళ్ళీ ఇట్లా రకరకాల డ్రెస్ కోడ్లు ఉంటాయి, ఒకటే ఉండదు ఇక్కడ, ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ వేరే డ్రెస్ కోడ్ ఉంది కదా, ఆయన ఒక్కొక్క పబ్ని బట్టి ఆ డ్రెస్ కోడ్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. అమ్మా ఇక్కడ చూడండి ఎంతమంది, ఆ లాస్ట్ నుంచి వచ్చినాం మనము, ఎంతమంది ఉన్నారు చూడండి, బీభత్సంగా ఉన్నారు జనాలకైతే, ఒకరు ఇద్దరుగా లేదు. అక్కడ పాపలు ఎగరుతున్నాయి. నాకు ఆ డ్రెస్ కోడ్ బాగా నచ్చింది అన్నిటికన్నా, ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ అట్రాక్టివ్గా ఉంది. ఇదంతా నార్మలే, ఈ డ్రెస్ కోడ్ అంత పెద్దగా ఏం లేదు. ఇది చలో చలో, దారి అండి, దారి అండి, ఎందుకురా నన్నే వచ్చి గుద్దుకుంటున్నారు. చూడండి ఇక్కడ వేరే డ్రెస్ కోడ్ ఇది. ఇది ఇక్కడ అంతగా ఏం లేదు కానీ పర్లేదు. మనోడు చూడండి ఏం చేస్తాడు రా, కాక్టైల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఉచితమా? ఓ అక్క, అక్క ఏది పోల్ డ్యాన్స్ చేస్తా ఉందా అక్క? తిరిగేస్తా ఉంది, గిరిగిరాలు తిరిగంటే దుమ్మని తిరిగేస్తా ఉంది, మామూలు గిర తిరగట్లేదు. బాగా ఫ్లెక్సిబుల్ అనుకుంటా అక్క. ఏం చేస్తున్నారా? చేయండి ఒక్క, ఎంతసేపు ఓ తిరిగేస్తున్నారు. కానీ 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 ఇక్కడ చూడండి, పింక్ పాంగ్ షో, రండ్రా. ఎంతమంది చూడండి, చూసినారా? క్రౌడ్ చూసినారా? నిండిపోయింది అసలు. క్రౌడ్ మధ్యలో ఉన్నా నేనైతే, ఇంతమంది బీభత్సం. ఇక్కడ ఉంది చూసినారు, ఇది కూడా చాలా వరకు పాపులర్. మోస్ట్లీ దీనికి కూడా వెళ్తారు. ఫస్ట్ షుగర్ చూపించినాడా, ఇల్యూజన్ ఫస్ట్, షుగర్ సెకండ్, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఏమరంటే ఇదే. చాలా మంది వెళ్తారు దీనికి కూడా. మనం కూడా కొద్దిసేపు తర్వాత లోపలికి వెళ్దాం, ఎట్లుందో అసలు ఏం కథ, ఎందుకు ఇవన్నీ ఇంత పాపులర్, లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాం. చూడండి బయట నుంచి చూడండి, ఇదే ఓవరాల్ లుక్ దానికి. చలో 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 చలో. అక్కలు చూడండి ఎంత మంది ఉన్నారు, పింక్ పాంగ్ షోలు పెట్టుకునేసి వచ్చే జనాలకంతా చూపించుకుంటా. అమ్మా, వైట్ రూమ్ ఫ్రీ ఎంట్రీ అంట. ఫ్రీ ఎంట్రీ అయితే మనం వదలం, ఖచ్చితంగా వెళ్ళిపోదాం ఫ్రీ ఎంట్రీకి. ఫస్ట్ అయితే స్ట్రీట్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నిదానంగా ఒక్కొక్క దానికి లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమరంటే ఫ్రీ ఎంట్రీ అంట, చూసుకోండి. దీనికైతే వెళ్ళండి, ఎందుకంటే ఓసీ కదా, ఊరికి వెళ్ళి చూసేదానికి. మిగతా కదా మళ్ళా ఫస్ట్ అయితే వెళ్ళి చూడండి. ఇవి చూడండి బీభత్సం, జాక్ అండ్ డానియల్స్ అంట. జాక్ అండ్ డానియల్స్కి ఎంతమంది చూడండి. ఇది బ్లాక్ డ్రెస్ కోడ్, మళ్ళీ వీళ్ళు వేరే రకమైన డ్రెస్ కోడ్. మళ్ళీ ఇక్కడ వేరే డ్రెస్ కోడ్, ఇక్కడ వేరే డ్రెస్ కోడ్. ఆహా కానక్క ఎట్లుంది, బాగుందా? లవ్ పంపి, చాంగి, జాక్ అండ్ జోన్స్ ఇవంతా ఉన్నాయి. అక్కలు చూడండి నిండిపోయినారు. లవ్ పంపి అంట దాని పేరు. మళ్ళీ దీని పేరు జాక్ అండ్ డానియల్స్. చెప్పినా కదా ఇవంతా 12 తర్వాతే బీభత్సంగా ఉంటుంది. 12 ముందు ఉంటుంది కానీ అంత ఇదిగా ఉండదు. 12 తర్వాత మాత్రం ర్యాంపులే. ఎంతమంది చూడండి పోల్ డాన్స్ చేసేందుకు రెడీగా ఉన్నారు. నచ్చింది కదా, బాగుంది కదా.
జనాలు. తాతగాడు చూడండి, ఏరా తాత ఏరా ఏ అమ్మా. మళ్ళీ ఇది కూడా బాగుంటుంది. అక్కడ పైన అక్క నిల్చుకొని పైన డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఐరిష్ పబ్స్ అంట. పైన చూడండి అక్క నిల్చుకొని అందరిని ఆహ్వానిస్తూ ఉంది, డాన్స్ చేస్తూ ఉంటుంది. ఐరిష్ పబ్. దీనికి కూడా ఆల్మోస్ట్ మీకు ఓపిక ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి, లేదంటే లేవు. జస్ట్ లైవ్ మ్యూజిక్ అంతే, ఇంకా పెద్దగా ఏమి ఉండదు. కొంచెం లైవ్ మ్యూజిక్ మీకు నచ్చింది అనుకో, దానికైతే వెళ్ళండి. లైవ్ మ్యూజిక్ బాగుంటుంది. ఎంత తెలివి చూడండి. ఇక్కడ మెక్డానల్డ్స్ పెట్టినాడు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ జనాలు ఉంటుంది కదా, క్రౌడ్ ఫుల్గా ఉంటుంది కాబట్టి అంతమంది. అక్క చూడండి, అక్క ఫ్రీలాన్సరు. ఇంకా అన్ని లైవ్ మ్యూజిక్లే. ఇంకా ఆల్మోస్ట్ మన స్ట్రీట్ చూడండి అవతల ఉంది కదా, అవతల నుంచి స్ట్రీట్ యువతలకు వచ్చినాం మనము. బీభత్సమైన క్రౌడ్ అసలుకి. నేనే చెమట్లో పట్టిపోయింది, అంతమంది ఉన్నారు జనాలు అసలుకి, మామూలుగా లేదు. ఇదిదా మొత్తం క్రౌడ్ అంతా. ఆ లాస్ట్ ఉంది కదా, మూల నుంచి వచ్చినాం మనం. ఇంకా ఆల్మోస్ట్ యువతలకి వెళ్ళిపోతే ఎండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అడంతా ఫ్రీలాన్సర్లు ఉన్నారు, మొత్తం ఫ్రీలాన్సర్స్. అదంతా కావాలంటే తెచ్చుకోవచ్చు, ఎవరిష్టం బట్టి వాళ్ళకి. మనం ఏం చెప్పలేము దానికి, ఎవరిష్టం బట్టిది అది. సో గేములు పెట్టినారు. ఇంతకుముందు ఇక్కడ తాత ఉంటాడు, ఆ తాత వెళ్ళిపోయినట్టున్నాడు. 12 అయిపోయింది కదా, 12 దాటేసింది కదా, తాత ఏం పని ఉండదు. సో తాత వెళ్ళిపోయినట్టున్నాడు. అది అక్క రెండు చేతులు పెడతా ఉంది వీడియోలు తీస్తూ ఉంటే. ఏమక్క అబ్బా. ఇంక అవతల వచ్చినామంటే బీచ్. ఇది అందుకే అంత అవతల చూసుకోండి. అంటే అవతల ఇంకా బీచ్ ఉంటుంది, అక్కడే బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేసేసి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోండి. చూసినారా, ఇదిదా ఒక పటాంగ్ బీచ్, థాయిలాండ్. ఇంతమంది కుప్పలుగా నిండిపోయింది. స్ట్రీట్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది కానీ బాగుంటుంది. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నా పటాంగ్ బీచ్ది. చూసినారు కదా ఎలా ఉంది. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒకరికి రండి పుకెట్కి, మర్చిపోకుండా. పుకెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, సరేనా? పుకెట్కి ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఒక 2 nights అయినా ప్లాన్ చేసుకోండి పుకెట్కి. ఎందుకంటే పట్టాయా, బ్యాంకాక్ కన్నా పుకెట్ నాకు పుకెట్ బాగా ఇష్టం. పుకెట్ కన్నా ఇంకా మంచి ప్లేస్లు అయితే ఉంటాయి. మీరు పార్టీకి కొంచెం కైండ్ ఆఫ్ పార్టీకి అయితే పుకెట్ బెస్ట్, లేదా నాటి కైండ్ ఆఫ్ పార్టీ అంటే పట్టాయా బెస్ట్. ఇది ఇంకా చలో పబ్బుల లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బయట నుంచి చూసినారు కదా, నైట్ 12 గంటలకి ఉంటుంది. 12 గంటల లోపల ఎలా ఉంటుందో కూడా వెళ్ళి చూద్దాము. పబ్బు లోపల కూడా వెళ్ళి చూడాలి కదా, నైట్ 12 గంటలకి ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో 12 గంటలకి వెళ్ళి లోపలికి అయితే చూద్దాం. మామూలుగా ఉండదు అసలుకి. నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను చూడండి, అసలు కాట్లేదు, చెమటలు పోయేస్తూ ఉంది. ఇందాకే వర్షం పడింది ఇక్కడ, సో చెమటలు బీభత్సంగా పోస్తూ ఉంది అసలుకి. దేనికి వెళ్దాం ఫస్ట్ అయితే నేనైతే ఇల్యూజన్స్ అనుకుంటా, ఇల్యూజన్స్కి వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే ఫ్రీ ఎంట్రీ కదా, మళ్ళీ వైట్ రూమ్ ఉంది కదా, దానికి కూడా వెళ్దాం. ఫ్రీ ఎంట్రీ కాబట్టి వీటన్నిటికీ ఫ్రీ ఎంట్రీ కాబట్టి వెళ్దాము, బాగుంటుంది. అనుకుంటారా రే పక్క కొంటరా. సో ఫస్ట్ వైట్ రూమ్కి వెళ్దాం, తర్వాత ఇల్యూజన్స్కి వెళ్దాం, ఓకేనా? చలో లోపలికి అయితే వెళ్ళి కలుసుకుందాం. చూడారంటే వైట్ రూమ్ ఉంది కదా, వైట్ రూమ్కి వెళ్ళాను. లోపల ఏం లేదు, ఒక 4 నిల్చుకొని ఊరికే డాన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అంతే. అంతకుమించి పెద్దగా ఏం లేదు. మీరు జస్ట్ ఫర్ డ్రింక్స్ అండ్ మ్యూజిక్ కావాలంటే దానికి వెళ్ళండి. అంత గొప్పగా అయితే నేనైతే చెప్పను, అంత గొప్పగా అయితే లేదు అది. సో చలో నెక్స్ట్ రెండో దానికి వెళ్ళి చూద్దాం. రెండోది ఏంటంటే బార్ ఫంక్షన్ ఉంది, దీనికైతే వెళ్దాం. ఇది ఉంది చూసినారా, దీనికైతే వెళ్దాం. ఇప్పుడు ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి ట్రైల్ చేద్దాం ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి.
అంట. వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ అయిన ఇల్యూజన్స్కి అయితే వెళ్దాం. ఇప్పుడు దాని బయటే ఉన్నా నేను. చలో ఇల్యూజన్స్కి వెళ్ళి ట్రై చేస్తుంటాం. చూడండి నా వెనకాలే ఉంది, దానికి వెళ్ళి టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా మాకు ఏ రేంజో అసలు వర్తా కాదా అని చెప్పేసి. అవునా, చలో వెళ్దాం. ఇదే ఎంట్రన్స్ దారి ఇల్యూజన్స్కి. సేమ్ డైరెక్ట్ సీదా లోపలికి వెళ్ళిపోవడమే. బాగుంది కదా, ఎంట్రన్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అజ్యూన్ అంటే అదే ఎంట్రీ. వెనకాలే షుగర్ క్లబ్ ఉంది. వెనకాల చూసుకుంటే చూడండి, అక్కడే షుగర్ క్లబ్ ఉంది. ఎంట్రీ కావాలంటే 300 బాతులు కట్టాలంట. ఎవడు పోతారు? మనకు ఓసీలో ఉండే మాత్రం పోతాం, ఇట్లా డబ్బులు కట్టేటువంటి వద్దు మనకి. సో మీరు కావాలంటే వెళ్ళండి. ఎంట్రీ ఫీజు 300 బాతులు, వెనకాల ఉండదు అదే. సో మీకు నచ్చితే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అక్క చూడండి వెనకాల ఏం చేసుకుంటా ఉందో. ఎగిరక్క ఎగిరక్క, నువ్వు ఎగిరక్క, నిన్నే రాపేది. నా వెనకాల చూసుకుంటే ఇంకో స్ట్రీట్ ఉంది. ఇక్కడ ఆ సందులోనే చాలా ఒక స్ట్రీట్ లాగా ఉంది. ఇక్కడక్కడ చాలా వరకు ఉన్నాయి. అసలుకి రండి 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 అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మొత్తం మన ఇండియన్స్ మోస్ట్లీ హిందీ వాళ్ళే బయట నిల్చుకొని పిలుస్తూ ఉంటారు రండి 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 అని చెప్పేసి. ఇది కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ అంత గొప్పగా ఏం అనిపించలేదు.
ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంకా లోపలికి ఏం లేదు, బయట నుంచి చూసినప్పుడు అంత గొప్పగా ఏం అనిపించలేదు. సో మీకు ఒకసారి చూపిస్తా స్ట్రీట్ని చూడండి. మీకు నచ్చింది అనుకో ఖచ్చితంగా వెళ్ళండి. ఎవరికి ఏం నచ్చుతుంది ఎవరికి తెలుసు, ఎవరు చెప్పలేరు కాబట్టి. సో చలో ఇది కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తం, ఏది వదలకూడదు మనం. ఇంక మళ్ళీ ఒంటరి ప్రయాణం కూడా అంటే ఆ మాత్రం ఉండాలా, మినిమం ఉండాలా. చలో పోదామండి లోపలికి. ఇది నేను చూసుకోండి అంటే యువతల పక్కకుండా యువతల ఎంట్రన్స్లో ఉన్నాను. మన అవతల ఎంట్రన్స్కి వెళ్ళాలా. చూసుకున్నారా ఎంతమంది జనాలు, అసలుకి మామూలుగా లేదు. ఒకరు ఇద్దరు కూడా కాదు, ఇక్కడ కూడా ఫుల్గా వస్తున్నారు. అయితే మన ఇండియన్స్ ఫుల్గా వస్తున్నారు. 99 బాతులే బీర్లు కాబట్టి మస్తుగా వస్తూ ఉంటారు. తాతాగాళ్ళు కూడా చూడండి. కాని తాత కానీ నువ్వు మామూలు తగ్గకూడదు. నువ్వు ఆ జెంటిల్మెన్స్ క్లబ్ ముందుగానే పాపులర్, అది జెంటిల్మెన్స్ క్లబ్. సో మన వాళ్ళంతా 99 బాతులు అని చెప్పి అమ్మేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్దాం బాండి. నాకు వెళ్ళాలనిపించలేదు ఈ పబ్బుకు లోపల, మిగతా వాటికి వెళ్ళాలనిపించింది కానీ ఇది కొంచెం అంతేం అనిపించలే నాకు. లోపలికి వెళ్ళి చూడాలన్నంత గొప్పగా అయితే అనిపించలేదు. సో అందుకని వెళ్ళడాల. చూడండి ఎంతమంది పనిచేసే వాళ్ళు ఫుల్గా నిల్చుకొని ఉన్నారు, ఒకరు ఇద్దరు కూడా కాదు. అంతా బిజినెస్, వ్యాపారం. ఇది మామూలు వ్యాపారం కాదు, పెద్ద వ్యాపారమే ఇది. అది చూడండి, అది కొడుతున్నా, అది కానీ కొట్టి ఒకే దెబ్బకి లోపలికి చేసినారు అనుకోండి, ఒక షాట్కే లోపలికి ఇచ్చేసేవాళ్ళ. లోపలికి ఇచ్చేస్తే మీకు ఒక బీర్ ఇస్తారు, 99 బాతుల విలువ గల బీర్ అయితే ఇస్తారు. పక్క పోరా, అడ్డంగా ఉన్నావు, తెలియట్లేదా? ఇది చూసినారు కదా మొత్తం అయితే. ఇది పాప చూడండి, కాండ్రారి ఏరా చేస్తున్నావు, ఏం పనులు రావి? అతి పనులు. ఇక్కడ మన పాపలు బాగుంటారు, ఈ పాపలు బ్రహ్మాండంగా ఉంటాయి. చలో బయటకైతే వెళ్ళిపోదాం. ఇక చూడండి అక్కయితే మీకు స్ట్రీట్కి అయితే వెళ్ళిపోదాము. ఈ స్ట్రీట్ నుంచి వేరే దానికి వెళ్దాము. పక్కబా ఎందుకు అక్క ఇది చేస్తున్నావు? స్ట్రీట్లు చూడండి ఎంతమంది ఆడుకుంటా ఉన్నారు. చలో ఇది ఇంకా బ్లాక్ షో, ఈ పక్క ఇదంతా బ్లాక్ షో. ఎంత చూడండి మొత్తం బ్లాక్ షో ఇదంతా. అక్కోళ్ళు అయితే బీభత్సంగా ఇచ్చేస్తున్నారు. ఇది పింక్ షో, ఇందాక వైట్ అయింది బ్లాక్ అయింది కదా, ఇదైతే పింక్ షో. సో మళ్ళీ ఆ బ్లాక్ షో, అక్కడ బ్లాక్ షో మామూలే, పింక్ షో అక్కడ వాంచి పడదవుతా ఉంది. ఎంతమంది చూడండి చూసుకోండి. నిండిపోయినారు. అక్క ఏం చూపిస్తున్నావు అక్క? ఎంతమంది నిండిపోయినారు చూడండి. వర్మ నన్ను గుర్తుపడి తప్పుతున్నావు, నేను వీడియోలు తీస్తున్నా. యువతలు చూడండి, పారెంగ్ గుంటలు కూడా పోయి ఎగరుతా ఉన్నాయి వాళ్ళతో పాటు. క్యూట్గా వచ్చింది అక్క, మీకే వచ్చింది, మీరు కూడా పోయి ఎగరుతా ఉన్నారు. ఎగరక్క, నువ్వు కూడా ఎగరు, ఎక్కద్దు అసలుకి, ఎగురు, ఎంత కావాలంటే అంత ఎగురు. అక్కడి నుంచి అక్క అయితే అందరికీ రండి యూరోపియన్ షో అంటా ఉంది. అక్కని చూపిస్తా మీకు. యూరోపియన్ షో అంటా ఉంది అక్క అయితే. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళండి, నాకైతే ఇంకా డబ్బులు వేస్ట్ చేసుకోవాలనిపించట్లేదు, అందుకని చెప్పి నేను వెళ్ళట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వెళ్ళండి యూరోపియన్ షోకి. అది ఎంట్రీ టికెట్ ఉంటుంది, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళండి. ఎంతమంది ఫ్రీలాన్సర్స్ చూడండి వర్క్ చేసేది, అందరూ ఫ్రీలాన్సర్సే. ఆ సైట్లో నిలుచుకునే వాళ్ళు మొత్తం ఫ్రీలాన్సర్సే, పని చేసుకుంటూ ఉంటారు.
నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ట్రిప్ చేస్తారంటే ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా. ఇట్లా మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫుకెట్. It's not a game, it's a rap.